సంతోషంగా ఉండాలనుందా? ఎవరు కూడా సంతోషంగా ఉండాలి. నేను సింపుల్‌గా చెప్తాను. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ పాజిటివ్ థింకింగ్. సింపుల్‌గా ఉన్నా సరే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి ఇట్లన్నిటికి. కానీ మీకొక సింపుల్ టెక్నిక్ చెప్తాను. నిజంగా సంతోషంగా ఉండాలంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎవ్రీ డే మేబీ ఒక 3 థింగ్స్ మనం దేనికైతే గ్రేట్‌ఫుల్‌గా ఉన్నామో, సింపుల్ థింగ్స్ కావచ్చు. ఒక కప్ ఆఫ్ కాఫీ అవ్వచ్చు, లేకపోతే బయట మంచి వెదర్ కావచ్చు, మంచి మీల్ కావచ్చు. సింపుల్ థింగ్స్ 3 థింగ్స్ అ డే డిఫరెంట్ జంక్షన్స్ ఆఫ్ ద డే మనం రాస్తూ ఉంటే అది మన బ్రెయిన్‌ని పాజిటివ్ థింకింగ్‌లో ప్రైమ్ చేస్తుంది. సెల్ఫ్ లవ్ అంటే మన గురించి మనం కొంచెం పాజిటివ్‌గా ఆలోచించుకోవడం. ఇంకా పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివిటీయే కదా! సో, గ్రాటిట్యూడ్ డెఫినెట్‌గా దాంతో హెల్ప్ అవుతుంది. సో, డెఫినెట్‌గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే మనతో మనం కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ఎప్పుడు చూసినా అవతల వాళ్ళతో ఏదో కబుర్లు చెప్పుకుంటానో, టైం అటు ఇటు స్పెండ్ చేయడం కాకుండా మనతో మనం క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి. మనతో మనం ఒక వాక్‌కి వెళ్ళటము, అసలు మనం ఎవరు అని ఇన్క్విజిటివ్ క్వెషన్స్ అడగటము. అట్లా వెళ్తున్నప్పుడు సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా పెరుగుతుంది. సో, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్. యay!